ప్రైమ్ 9 ఛానల్ 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ను సొంతం చేసుకున్న సందర్భంగా ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అభినందనలు తెలియజేశారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలలో ఆయన కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జన సైనికులు పాల్గొన్నారు. 3 మిలియన్ సబ్స్క్రైబర్ను సాధించడం చిన్న విషయం కాదని, నిబద్ధత, నిజాయితీతో వార్తలను ప్రజలు అందించడంతోనే ఈ విజయం సాధించారని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలను ఎన్నో సాధించాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ ఆకాంక్షించారు. ప్రైమ్ 9 న్యూస్ స్టాఫ్కి అలాగే యాజమాన్యానికి వీక్షకులకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు 3 మిలియన్ సబ్స్క్రైబర్ బేస్కి వాళ్ళు చేరటం జరిగింది. ఇది ఎంత కష్టం, ఎంత నిజాయితీ ఉంటే ఇక్కడి వరకు వస్తారో మేము చూసాం. ఎందుకంటే ప్రైమ్ 9 అనేది మేము రాజకీయంలోకి వచ్చిన తర్వాత మరి ఎంతో కష్టపడి మరి నిజాయితీ అయిన న్యూస్ని పక్కగా మరి ప్రజెంట్ చేస్తూ ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి దగ్గర కూడా తీసుకెళ్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రతిరోజు కూడా కవర్ చేసుకుంటూ ఈ స్థాయికి ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యానికి, అలాగే స్టాఫ్కి, అలాగే వీక్షకులకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్లో బీజేపీని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిన పెద్దమ్మ గుడిని పునర్నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ బీజేపీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని బండి సంజయ్ ఆరోపించారు.